హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హ్యాండ్ ఛానల్. నీట్ 2024 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ అతిపెద్ద ఎత్తులో రూమర్స్ అయితే వచ్చాయి. పేపర్ లీక్ అయిందని చెప్పి, కానీ పేపర్ లీక్ కాలేదు. ఒక సెంటర్లో అది డిఫరెంట్ లాంగ్వేజ్ పేపర్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ బయటకు వెళ్ళిపోయారు అండ్ దాంతో పేపర్ ముందే బయటకు వచ్చింది అని చెప్పి వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయినా కూడా అలా బయటకు వెళ్ళడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో మొత్తానికైతే లీక్ కాలేదు, వాళ్ళకే 125 మెంబర్స్కి మళ్ళీ ఎగ్జామ్ పెడతామని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. సో లీక్ అయితే ఏం లేదు వాళ్ళ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో మనం చూసినట్లయితే యాక్చువల్గా పేపర్ నేను ఎలా వచ్చింది అని మనం పోల్ పెట్టినట్లయితే ఆల్మోస్ట్ 550 to 450 మధ్య 36, 450 బిలో 34% స్టూడెంట్స్ అయితే పెట్టారు అండ్ 600 to 550 18%. సో మొత్తానికి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కూడా కాస్త ఈజీ అనే చెప్పాలి, కానీ లాస్ట్ ఇయర్ అంతా కాకపోవచ్చు అని నాకైతే అనిపిస్తుంది అన్ని రెస్పాన్స్లను బట్టి చూస్తే. సో మీ మార్క్స్కి సీట్ వస్తుందా లేదా చూసే ముందు వీడియోని లైక్ చేసి ఇయర్ అంతా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ రావడానికి సబ్స్క్రైబ్ అయితే వెంటనే చేసుకోండి. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇంకా కీ డౌన్లోడ్ చేసుకొని వారు అనఫిషియల్ కీ ఇది అండ్ అది డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ మార్క్స్ చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అక్కడ జాయిన్ కండి. మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు పర్సనల్గా ఎలాంటి డౌట్ ఉన్నా కౌన్సిలింగ్ అయిపోయే వరకు నేను క్లారిటీగా చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే కామెంట్ సెక్షన్లో అన్ని ఆన్సర్ ఇవ్వలేం. సో మీరైతే ఆ వెబ్సైట్ లింక్ని క్లిక్ చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి, మెంటర్షిప్ ప్రోగ్రాంలో చేరండి. వాట్సాప్లో కూడా నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ రీజన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ మార్క్స్ బట్టి చూస్తే తెలంగాణలో నా అంచనా ప్రకారం లాస్ట్ ఇయర్ మార్క్స్కి ఇప్పటికీ ఇది ఎగ్జాక్ట్ అని చెప్పలేం, ఇంకా చాలా ఎర్లీనే. కాకపోతే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఉన్న పేపర్ సిచ్యువేషన్ను బట్టి కాస్త సేఫ్ అని ఫీల్ అయ్యే మార్క్స్ అయితే ఓసీ 455 వరకు సేఫ్గా ఫీల్ కావచ్చు, బీసీఏ 385 వరకు, బీసీబీ 438 వరకు, బీసీసీ 385, బీసీడీ 445, బీసీఈ 436, ఎస్సీ 395, ఎస్టీ 405. సో ఇలా అయితే ఒక ప్రైమరీ అంచనా ప్రకారం అయితే నేను చెప్పగలను. అండ్ నెక్స్ట్ ఇంకేదైనా చేంజెస్ ఉంటే మళ్ళీ చెప్తాను, ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా మనకు గ్యాదర్ అయిన తర్వాత. అండ్ ఏయూలో చూస్తే ఓసీ 555, బీసీఏ 504, బీసీబీ 505, బీసీసీ 520, బీసీడీ 538, బీసీఈ 465 అండ్ ఎస్సీ 460, ఎస్టీ 426. ఇక్కడి వరకు అయితే కాస్త చెప్పుకోవచ్చు మార్క్స్ సేఫ్గా వచ్చే అవకాశం ఉందని. అండ్ ఎస్వీయు ఓసీ 545, బీసీఏ 492, బీసీబీ 497, బీసీసీ 457 అండ్ బీసీడీ 500 అండ్ బీసీఈ 500, ఎస్సీ 455, ఎస్టీ 416. సో ఇది ఒక ప్రాథమిక అంచనా మాత్రమే, కన్ఫర్మ్ కాదు. ఇంకా దీని మీద స్టడీ చేసిన తర్వాత నేను వెబ్సైట్లో కూడా ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఎక్కడ రావచ్చు అనే ఇన్ఫర్మేషన్ అన్ని యాడ్ చేస్తూ ఉంటాను. మీరు అక్కడ డీటెయిల్స్ అయితే చూడండి అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటేనే, లేకపోతే ఇక్కడ వీడియోలు చూసుకున్నా కూడా మీకు మినిమం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంటుంది.